ఏమని మొక్కినావు? దేవుడా దేవుడా నా కళ్ళు రావాలని మొక్కినప్పుడు అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంతా, అయ్యయ్యో నాదేమి రాత. ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే, వికలాంగుల సెక్షన్ ఎవరైనా గానీ తిను మంచి పాడతాడు. వాళ్ళని సాదుకునే అంత శక్తి స్తోమత రవి గారికి ఉంది. సంప్రదించండి. మనకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇల్లు గురించి గాని, ఇంకెన్ని వసతులు గాని, వాళ్ళ అమ్మది గాని మాది గాని వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ చేస్తాం. దానికి కొంచెం ఆలోచించి చేయూతనివ్వండి. 1 ఇయర్ నుంచి తిను ట్రెండింగ్ లో ఉన్నారు. మళ్ళీ ఏకదమ్న పడిపోయారు. చాలా మంది యూట్యూబర్స్ గాని, సోషల్ మీడియా గాని, సినిమా వాళ్ళు గాని ఏ విధంగా సహాయం చేయకుండా చేస్తానని చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి అతన్ని మోసం చేయడం అని చెప్పను, తిన అమాయకత్వంలో మోసపోయాడేమో. ఇంకా ముందు ముందు అలాంటివి అయితే చేయకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆశిస్తారు కదా, నిరుపేదలు ఎప్పుడైనా ఒకరి నుంచి ఆశిస్తారు, అది కామన్. దాన్ని మీరు ఆలోచించి ఇంకో ముందు స్టెప్ మంచిగా వేయండి. ఇది నేను మీకు ఏదో ఉద్రేకంతో చెప్పట్లే, కొంచెం జాలి దయతో ఆలోచించమని చెప్తున్నాను. కొంచెం డిగ్నిటీగా ఆలోచిస్తే బాగుంటదని నా మనవి. రవి గారు, సినిమాలు ఏమన్నా మీరు వింటూ ఉంటారా? పాటలు కాకుండా సినిమాలు మన సీరియల్ వింటూ. అంటే సీరియల్ కూడా వింటుంటావు నువ్వు? వింటా. మాకు టీవీ కూడా ఉండేది గుడిసెల. కరెంటు వేరే వాళ్ళ తీసుకొని కరెంట్ దానికి కూడా బిల్లు ఇస్తాం అక్క. దొంగ కరెంట్ బిల్లు ఇస్తాడంట. ఇట్లాంటి పనులు మీరు చేయకండి అసలుకి. అంటే వినేవాడువా? ఇంటి నానిగాడు, బుజ్జి, మన ఇది మన ఆలిగాడు, ఇవన్నీ సీరియల్ బాగా వస్తాయి. నువ్వు ఫాలో అవుతావు? ఏ సీరియల్ ఇష్టం నీకు? నాకు ఇవి మున్నా సీరియల్ బాగా. మున్నా సినిమా అది. సినిమాలు కూడా అప్డేట్ అవుతూనే ఉన్నావు. అయితే హీరోలు ఎవరు ఇష్టం? అయితే హీరోల దాంట్లో పాత పాటల నుంచి అయితే పవన్ కళ్యాణ్ అన్న బాగా ఇష్టం నాకు. అయ్యా, పవన్ కళ్యాణ్ పాత పాటలు వేసినోళ్ళే. మళ్ళీ కొత్త ఏడ తీసిండు అక్క, తీయలేడు. అప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ అన్న చూస్తా అనుకున్నా, జనాలలా కలిపియలేరు. నాకు ఇక్కడికి వచ్చిండా? కొండవాటికి వచ్చిండు గుట్ట మీదకి. మా పవర్ స్టార్ ఒక పాట వేసుకోవచ్చుగా. అదే ఆ పాట నాకు రావట్లేదు అక్క. ఇంకెవరైనా హీరోది ఎవరిదైనా ఒక పాట సినిమాది. ఇంకోటి ఏంటంటే మొగధీర, రామ్ చరణ్ పాడతావా? పాడతాక్క. పాడు. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, పంచపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతిని తాకొద్దంటే చింతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నేను పొందే తందుకు పుట్టానే బొమ్మ, నువ్వు అందకపోతే వృధాయి జన్మ, నేను పొందే తందుకు పుట్టానే బొమ్మ, నువ్వు అందకపోతే వృధాయి జన్మ. ఇంకా ఇంకా ఇంకేం పాటలు లేవా? అదొకటి కాకుండా ఇంకోటి ఏంటంటే ఒకటి వాడచ్చు కదా, జిగేల్ రాని ఏమంటే పాటించలేదు. ఫోక్ సాంగ్ లో గున్న గుణవాడు ఏదో ఉంటాయి కొన్ని కొన్ని అన్న వాడచ్చు. ఫోక్ సాంగ్ లో సాంగ్ వాడాలా? అదే అది నెల్లూరు. రజితో రజితో రజి 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 కానాల కోకరాన ఇప్లే కాటింగ్ రాన
కానాల కోకరాన ఇట్లే కాటింగుదాన రజితో అడగాలనున్నదే రజిత రజితో పిలవాలనున్నదే రజిత నీ కన్ల కాటిగా చూస్తేనే మరి సూటిగా నీ కన్ల కాటిగా చూస్తేనే సూటిగా రజితో నీ కన్ల కాటుగా రజిత రజితో చూస్తేనే మరి సూటిగా రజిత నీ చెవుల కమ్మలు అదిరేనే కనుబొమ్మలు నీ చెవుల కమ్మలు అదిరేనే కనుబొమ్మలు రజితో నీ చెవుల కమ్మలు రజిత రజితో అదిరేనే కనుబొమ్మలు రజిత డీజే వనిత నీ పట్ట గొలుసులు దోచేనా మనసులు నీ పట్ట గొలుసులు దోచేనా మనసులు రజితో నీ పట్ట గొలుసులు రజిత రజితో దోచేనా మనసులు రజిత కానాల కోకరాన ఇట్లే కాటింగురాన కానాల కోకరాన ఇట్లే కాటింగురాన అయితే ఏం అడగాలనుందో మస్తు మంచి పాట పాడినావు బాగుంది ఎప్పటి నుంచి ఈ పాటలలో వచ్చావు నువ్వు పాటలు పాడేది చిన్నప్పటి నుంచి అక్క ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అంటే నేను పుట్టిన కాంచి అంటే ఆటోమేటిక్ గా అది దేవుడిచ్చిన వరమా లేకపోతే నువ్వే నేర్చుకుంటూ వచ్చావా ఇప్పుడు చెప్తే అక్క ఏడన్నా టేప్ రికార్డులు ఉంటే నేర్చుకొని ఇని పాడతాక అంతే ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇది జ్ఞాపక శక్తి ఇష్టమైన ఫుడ్ ఏది నీది ఇష్టమైంది ఏం తింటా అక్క చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బిర్యానీ తింటా చికెన్ మటనా చికెన్ బిర్యానీ నెల్లూరు చేపల కూర తినవా చేపలు కూడా తింటా అది అప్పుడు కానీ మా మమ్మీ తినది చేపలు తినది తినది అండది ఉండదు అయ్యో నీకు పస్తే అప్పుడు ఏ ఊరు ఇష్టం మరి నాకు ఎక్కువ మల్యాల్ కొండగట్టు మల్యాల్ ఎన్ని ఊర్లు పోయావు ఇప్పటిదాకా నేను కొన్ని రోజుల కింద మెట్పల్లి జగిత్యాల్ కొరుట్ల ఇవన్నీ తిరిగేవాడిని ఇప్పుడు కొండగట్టుకు వచ్చిన కాంచేలి కొండగట్టు నాకు బాగా ఇష్టం అంటే నాకు ఇప్పటి నుంచి కాదు నాకు మొక్కులు ఉన్నప్పటి నుంచి ఇష్టం అక్క నీకు మొక్కులు ఉన్నాయా కొండగట్టులో ఆ మొక్కుతుంటే మేము కొండగట్టుకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం నాకు ఇష్టం ఆ వాతావరణం అక్కడ నీకు బాగుంటుందా అది అయితే దేవుడికి మొక్కినావా బాగా మొక్కినా ఏమని మొక్కినావు దేవుడా దేవుడా నా కళ్ళు రావాలని మొక్కిన అప్పుడు చిన్నప్పుడు మొక్కిన ఇప్పుడు కాదు మొక్కిన గాని నా కోరికలు తీర్చలేడు ఇక ఏందంటే ఇక ఆ దేవుని పేరు మీద అడుక్కుంటున్నాయి అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత అయ్యయ్యో నాదేమి రాత కన్ను లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు కన్ను లేని బతుకుయుడు పాపపు దేవుడు ఈ జన్మ నాకెందుకయ్యా అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత అయ్యయ్యో నాదేమి రాత కన్ను లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు కన్ను లేని బతుకుయుడు ననగన్న తల్లిని చూడా బాకీ లేదాయే ఎట్లుంటదో తెలియదాయే కడుపారనని అన్న తల్లి రూపెరుగవైతి కడుపారనని అన్న తల్లి
రాత మీద మన్ను నాదేమి రాత అయిపోయే అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత అయ్యయ్యో నాదేమి రాత కన్ను లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు కన్ను లేని బతుకుయుడు నా చిన్ననాడే బాపు దూరమయ్యిండు నా చిన్ననాడే బాపు మా బాబు బదికుంటే మాకి గోచుండపోవు మా బాబు బదికుంటే మాకు కన తండ్రి లేని బతికే వ్యర్థము బాబు అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత అయ్యయ్యో నాదేమి రాత నా రూపం ఎట్లుంటదేమో నాకు తెలియదాయే నా రూపం ఎట్లుంటదేమో నా తోడి ఆడి పాడే దోస్తులు లేరే నా తోడి ఆడి పాడే నా బతుకంతా సీకడి నా సోపతాయే అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత అయ్యయ్యో నాదేమి రాత కన్ను లేని బతుకుయుడు కన్నులే తోడు కన్ను లేని బతుకుయుడు ఊరూరు నేను తిరిగి బతుకెల్లదీస్తి ఊరూరు నేను తిరిగి కన్ను లేని జన్మ ఎందుకిస్తిరా కన్ను లేని జన్మ సచ్చేదాకా నా బతుకు ఇంతే అయ్యో దేవా అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత అయ్యయ్యో నాదేమి రాత కన్ను లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు కన్ను లేని బతుకుయుడు నీకు నువ్వే రాసుకున్నావు ఈ పాట ఇక వాళ్ళు లవని వాళ్ళు వాడిపించారు చెప్పిర్రు వాళ్ళు కానీ నీకు కరెక్ట్ గా సరిపోయింది రా నీతో ఆడుకోవడానికి మాట్లాడడానికి ఇప్పుడు మనుషులే లేరా అమ్మా ఎవరు లేరు ఇక చిన్నప్పటి నుంచి ఎవరు లేరు అమ్మా నువ్వు ఇద్దరే జీవితంలో బాధపడ్డ సంఘటనలు ఏం లేవా ఇక జీవితంలో బాధపడ్డాయంటే ఇక బాధపడ్డా కానీ ఇక ఎవరు వచ్చిర్రు మంచి మంచి వాళ్ళతోటే ఆడుకున్నారు ఇక నేను పోతే వెళ్ళగొట్టి మా ఇండ్లలో ఇప్పుడు యజంగాలే మీ నాన్న ఎప్పుడు చనిపోయారు సంవత్సరం అన్నారు అవుతుందమ్మా మొన్ననే చనిపోయారా అంటే ఈ సంవత్సరం కాదు మస్తేళ్ళు అవుతుంది అసలు మీ నాన్నకి నువ్వెవరో తెలీదు చూసిండు చూసినాకనే చచ్చిపోయిండు ఇలా బాధపడే పాటలేనా లవ్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ అలాంటివి అన్న పాడతావా లవ్ సాంగ్స్ అంటే పాడతా అక్క ఐటమ్ సాంగ్స్ కూడా పాడతావా ఐటమ్ సాంగ్స్ అంటే ఒకటి అనితది వాడినా అయితే ఐటమ్ సాంగ్ అది లవ్ సాంగ్ కదా లవ్ సాంగ్ గాని మన శ్రావణ్ డైమండ్ వాడిండు ఒకటి లవ్ సాంగ్ రెక్కల గుర్రాలు లేవు పాడు నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినట్టుంది నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆగినట్టుంది నువ్వు యాదికొస్తే నువ్వే పోయినట్టుంది నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆగినట్టుంది
రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కాదే గుడిసెలుండేటోన్ని నేనే గుడ్డిగా బతికేటోన్ని నేనే నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినట్టుంది నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆగినట్టుంది అమ్మ నాన్న కంటే ఎక్కువ ప్రేమిస్తానే రావే రావే ఓ వసంత మామ నింగిలో నా మారి సుక్కలన్నీ రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కాదే గుడిసెలుండేటోన్ని నేనే గుడ్డిగా నమ్ముకొని రావే ఊయాదికొస్తే ప్రాణాలే పోయినట్టుంది నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆగినట్టుంది అబ్బో ఎవరు ఆవిడ ఎవరు గుర్తొస్తున్నారు నీకు ఇప్పుడు రెక్కల గుర్రాలంట ఏం పాడినావు ఇందాక కొండగట్లో ఒకటి పాడావు నువ్వు నేను ఫిదా అయిపోయా సాంగ్ కి ఏంటది రాజన్న రాముడు దగ్గరికి వెళ్తుంటాడు రాముడి నుంచి సీత దగ్గరికి వెళ్తుంటాడు మన అంజన్న ఇప్పుడు ఏదో పాడావు నువ్వు అమ్మ నేను పోతున్నా లంకలోనికి అదేనా రాముడు నేను కొడుకు అనుకున్నా ఏదో పాడావు నువ్వు మొత్తానికి పాడినమ్మా నాకు చాలా బాధ అనిపించింది ఆ సాంగ్ ఒక్కసారి పాడవా అమ్మ నేను పోతున్న లంకలోనికి ఇదమ్మ జాడలు తేవడానికి అమ్మ నేను పోతున్న లంకలోనికి ఇదమ్మ జాడలు తేవడానికి రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు తట్టుకోరు మంజరమ్మా ఈ బాబను తండ్రి కోసం ఇక 7 సముద్రాలు దాటి ఆ లంకనంతా గాలించి నా తల్లి సీతమ్మ జాడలు వేస్తారమ్మా నా తల్లి సీతమ్మ నేను పోతునే తల్లి లంకలోనికి నా తల్లి సీత జాడ తీవడానికి రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు తట్టుకోరు అంజనమ్మా ఈ బాధను కొడుక అంజన్న ఎట్లత్తి బిడ్డ ఎప్పుడత్తి బిడ్డ ఎన్ని కాలరా ఎదిరి చూడబట్టి కోపకారి రాముడు నా రాముడి నుంచి నన్ను దూరం చేసిండు నా ప్రాణనాథుడు రాముడు ఎట్లున్నాడయ్యా నా కొడుక అంజన్నా నేను పోతునే తల్లి లంకలోనికి నా తల్లి సీత జాడ తీవడానికి రంది పెట్టుకున్నారమ్మా నా రాముడు తట్టుకోరు అంజనమ్మా ఈ బాధను అంజన్నాను నా భక్తులు నీ తోడి కాదంటే నా సీత జాడలు నువ్వు తప్ప ఎవరితో కాదు కొడుక నా అంజన్నా
ఓయిరార సిన్ని తండ్రి అలంకకు పైలంగ ఓయిరార అంజన్న ఓయిరార సిన్ని తండ్రి అలంకకు పైలంగ ఓయిరార అంజన్న రాముణ్ణి తెలుసుకొని నా కొడుక దీవనాన్ని పొంది పోరా అంజన్న అయినా గాని పర్వాలేను తండ్రి నా తల్లి సీత కోసం నేను ఊరుకున్న తండ్రి రెక్క సురేదురైన రక్కుకుండా పోతాయి చెరగొట్టే రెక్క సురా చెట్ల తోడే కొడతాయి నీ పచ్చలను నరికి వస్తాయి చక్కాని లంకరంతా తుక్కు తుక్కు వేస్తాయి కష్టాలే కన్న తల్లి ఎడ ఉన్నా గాని జారా నేను వేస్తాయి కన్న నీళ్లు చూడలేను రామన్నా నా గుండె సర్వులాయ తండ్రి రామయ్యా కొడుక నా సిన్ని అంజన పోతే పోతివి గాని పోయిన కాడ పైలం బిడ్డ నువ్వు చిన్నప్పుడే బగబగ అనుకొని పండు అనుకొని మింగపోయినావు కొడుక అగో ఇక్కడ ఏముందో ఎదిరి చూసుకో కొడుకా నా కొడుక అంజన్నా దొంగతాడుగా పట్టుకొచ్చిన ఆ లంగరాముణ్ణి పైతల కాడి పాపకాయ రాముణ్ణి చీరి చంద్రలగాసిన రాముణ్ణి ఇప్పుడే రోరు కస్తారమ్మా నా రాముణ్ణి 1,000 దండును తీసుకొచ్చి మాయలంకరమన్ని పాపకారి రామనస్సురుణ్ణి లేకుండా చేసి నిన్ను తీసుకుపోతానమ్మా నా కన్న తల్లి అంజనమ్మ నా తండ్రి రామయ్యా రామయ్యా దీవించి పంపవయ్యా రామయ్యా నా తండ్రి రామయ్య రామయ్యా దీవించి పంపవయ్యా రామయ్యా ఎడవబోకు తుడవబోకు నా రాముడా ఎట్లనైనా వేస్తా తండ్రి సీత జడా అయ్యో సీతమ్మ నువ్వైనా నాటి ఉండి పువ్వా తింటా అనేడు పండ్లు తింటా అనేడు కంటిని నిద్ర లేక రందితోనున్నాడమ్మా ఏం చెప్పనమ్మ తల్లి బాధరు మమ్ము దచ్చుకుంటే ప్రాణాలు పోతున్నాయి నన్ను గన్న నా తల్లి సీతమ్మ నువ్వు గనవడంగా ప్రాణం వచ్చే సీతమ్మ నా తండ్రి రామయ్య దివెనతో జాడ దొరికినది చాలు సీతమ్మ నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య ఎడవబోకు తుడవబోకు నా రాముడా ఎట్లనైనా చేస్తా తండ్రి సీత జడా నేనెళ్ళిపోతా ఉన్న తల్లి సీతమ్మ అదురు పడకు ముగుడు పడకు నా తల్లి
జిల్లాల నా కొడుక అంజన్న జేము జేము నా బిడ్డ అంజన్న పక్కు బిల్ల తీసుకొని అంజన్న రామునికి చూపవయ్యా అంజన్న రామునికి చూపవయ్యా అంజన్న. బా అంటే ఇప్పుడు నువ్వు దేవుడి మీద భక్తితోటి వాడుతున్నావా, నీకు నువ్వే రాసుకున్నావా ఈ పాట? దేవుంది భక్తిది అమ్మ. రామనసురుంది సీతమ్మ తల్లిని ఈ రామునికి రాముడు పెళ్లి చేసుకున్నాడు సీతమ్మని. చేసుకుంటే ఆయనడు కన్న తండ్రి రామనసురుడు అయితే ఏం చేసిండంటే, నువ్వు నీ రాముని మర్చిపో, నా దగ్గర ఉండని తీసుకుపోయాడు. అందుకనే రాముడు యాదికత్తే కొడుకు అంజన్ నచ్చి, అమ్మ నువ్వు బాధపడకు నేనున్నానంటే నా రాముడు ఎట్లున్నాడు అని అడుగుతుండు ఓలు సీత. గట్ల అంటే రాగం కూడా నువ్వు ట్యూన్ కట్టగలవా పాటకి? నీకు నువ్వే రాగం వేసుకోగలవా? ఎవరైనా పాడింది ఉంటే నువ్వు పాడతావా? అంటే మనం పెట్టరాదు కదా ట్యూను, అదే ట్యూను అట్టుంటది అన్నట్టు. ఇంకా బాస్ ఏమేం టాలెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏమేం టాలెంట్? పాటలు కాకుండా ఇక ఏం టాలెంట్ ఉన్నది అక్క? చదువు అంటే అయిపోయా, పాటలంటే ఇక గట్టిన ఇక వాడుకుంటా. ఎవరన్నా మీ అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఛాన్సులల్లా వెళ్తేనే పోవడానికి సిద్ధంగా ఉంటా. నేనుకంటే ఇక మాకు ఏదన్నా కావాలంటే ప్లాట్ లేనిదైతే ఏది ఉండదు కదా అక్క. ముఖ్యంగా అయితే ఇల్లు కావాలి. గవర్నమెంట్ మారింది కదా, రావచ్చు నాకు తెలిసి, ఖచ్చితంగా వస్తుంది. కొద్ది ఏంటంటే మా సర్పంచ్ కూడా మంచివాడు ఉండాలి అక్క. అట్లా అయితే సర్పంచే పట్టించుకోవాలా, లేదంటే ఒక డబ్బున్న వాళ్ళైనా పట్టించుకోవాలా? కానీ ఖచ్చితంగా మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచిగా జరిగింది, అది పక్కా. సరే అక్క, మీ దయ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.